అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా అంగన్వాడీ సెంటర్లను మూసివేసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక మూడవ రోజైన గురువారం కూడా అంగన్వాడీ వర్కర్లు నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట వర్కర్లు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక సమస్యలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు యూనియన్ జిల్లా కార్యదర్శి రెహానా బేగం మాట్లాడుతూ తామేమీ కొత్తగా డిమాండ్లు చేయడం లేదని, పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయమని కోరుతున్నామని గుర్తు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జీతం ₹1 కూడా పెంచలేదన్నారు. జీతాలు పెంపుదల చేస్తేనే సమ్మెను విరమిస్తామని, లేదంటే తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో వచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. 20 రోజుల ముందే సమ్మె నోటీసు ప్రభుత్వానికి ఇచ్చాము, అట్లాగే అధికారులందరూ కూడా ఇచ్చాము. ఈరోజు సమ్మెలో కూర్చున్న తర్వాత మాకు ఆర్థికమైనటువంటి హామీలు కాకుండా ఏదో చిన్న చిన్న హామీలు ఇచ్చారు. అదే కాకుండా మాకు 4500 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెంచినట్లుగా శుద్ధ తప్పులు కూడా చెప్తా ఉన్నారు, తప్పుడు సమాచారం కూడా ఇస్తూ ఉన్నారు. మేము యూనియన్గా కానీ వర్కర్ల హెల్పర్ల మినీల తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా మాకు వేతనం పెంచాలి. కనీస వేతనం 26,000 అని చెప్తున్నాము. తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని ఆ రోజు చెప్పారు, ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో 13,600 తీసుకుంటున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 18,000 ఇస్తున్నారు. కాబట్టి మేము మీ దృష్టికి తెచ్చినా మీరు ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో ప్రాజెక్టు కార్యాలయాల ముందు కూర్చొని ఉన్నాము. ఇప్పటికైనా నేరుగా ముఖ్యమంత్రి గారు మా యూనియన్తో చర్చించి వెంటనే ఇవన్నీ గొంతమ కోరికలు కావు, అది సామాన్యమైనటువంటి డిమాండ్స్ మేము అడుగుతూ ఉన్నాము. అందుకని చెప్పి మా కుటుంబాలన్నీ మీకు ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడాను అందరికీ బటన్లు నొక్కుతున్నారు సార్. మీరు మా అంగన్వాడీ వాళ్ళకు కూడా బటన్ నొక్కండి, బటన్ నొక్కి వాళ్ళని కూడా ఆదుకోండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైతే మా గురించి ప్రకటన ఇస్తారో ఆ రోజు మేము ఈ సమ్మెను విరమణ చేస్తామని కూడా సవినయంగా మేము మీకు తెలియజేసుకుంటూ ఉన్నాము. అందుకని వెంటనే మీరే చొరవ తీసుకొని ఈ సమ్మెను పరిష్కారం చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. మీ సలహాదారులు మీ దాకా తీసుకొస్తున్నారో లేదో మాకు తెలియడం ఉందా? మీకు పక్కనుండే సలహాదారులు మీకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో మాకు అర్థం కావడం. మీకు ఇచ్చే సలహాదారులు ఒకటే చెప్పాలన్నా, నీకు ఇది ముఖ్యమైన పాయింట్, ఏనుగు నెత్తిన ఏనుగే మట్టేసుకుంటుంది. ఆ విధంగా నీ ప్రభుత్వం ఇప్పుడు దాకా నువ్వు నడుపుకొచ్చిన విధానం వేరే, ఇప్పుడు నువ్వు నడిపే విధానం వేరే. ఇప్పుడు ఏనుగు నెత్తిన ఏనుగే మట్టేసుకున్నట్టు నీ ప్రభుత్వం దిగిపోయేదానికి నువ్వే రెడీ చేసుకుంటున్నావన్నా. ఇక్కడుండే అంగన్వాడీ ఆయమ్మలైతేమి, టీచర్లు అయితేమి, ప్రతి ఒక్క మహిళ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇదల పాలయ్యి ఇట్లా కూర్చొని మేము సమ్మెలోకి వచ్చామంటే ఎంతమందికి చేరుతుంది ఇది? వాళ్ళ ఏరియాలో అయితేమి, వాళ్ళ తల్లిదండ్రులకి అయితేమి, వాళ్ళ పేరెంట్స్కి అయితేమి నీ మీద ఎటువంటి అభిప్రాయం వస్తుంది? అదే నువ్వు ఒక అక్కా చెల్లెళ్ళు అంటున్నావే, అంగన్వాడీ టీచర్లు నీ అక్కా చెల్లెళ్ళు కాదని మేము అడుగుతున్నాం. ఈరోజు నీ అక్కా చెల్లెళ్ళకి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? మా న్యాయమైన కోరికని నువ్వెందుకు తీర్చలేకపోతున్నావు అని మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు నువ్వు మాకు దాని అదే తెలంగాణకి ఇచ్చినటువంటి దాని మీదే ₹1000 అదనంగా ఇస్తున్నావు. ఆ లెక్క ప్రకారం మేము న్యాయంగా అడుగుతున్నాం. ఈరోజు అక్కడ 18,000కి సంతకం పెట్టడం జరిగింది. కావాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకో. తెలంగాణలో అంగన్వాడీ వర్కర్కి ఎంత ఇప్పుడు జీతం రాస్తున్నారు, ఇప్పుడు ఎంత తీసుకోబోతున్నారు, నువ్వు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే తెలంగాణలో తీసుకుంటున్నటువంటి జీతానికి ₹1000 అదనం వేసి ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రిగా నీకుందని మేము రోజు సూటిగా